ఓకే. 'కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఇప్పుడే చూసొచ్చాను. యాస్ ఎ హోల్ మూవీ అయితే మాత్రం బావుంది బ్రో. అంటే లైక్ నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి అంటున్నా. డీఈఐ కోసమే హాలీవుడ్డోళ్ళు సినిమాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి కొత్త ఐపీస్ లేవు. కొత్త ఒరిజినల్ కాంటెంట్ అంటూ లేదు. ఉన్న ఐపీనే ఉన్న సినిమాలకే సీక్వెల్స్ లేదా రీమేక్స్ చేస్తున్నారనమాట. అదే కోవలో ఇది కూడా వస్తదనుకున్నా. టెక్నికల్‌గా చెప్పాలంటే అట్లే వచ్చింది. దాంట్లో ఇబ్బందేం లేదు. అండ్ ఆల్సో అట్లా చేయడం కూడా ఇబ్బందేం లేదు. అంటే లైక్ సీక్వెల్స్ చేయడంలో ఇబ్బందేం లేదు. దానికో రీజన్ ఉండాలి. దానికొక మంచి మీనింగ్ ఉండాలి. ఎట్లా పడితే అట్లా, ఏది పడితే తీసేస్తే పర్లేదు. జస్ట్ ఏదో డబ్బుల కోసం చేస్తే కరెక్ట్ కాదు నా ఫీలింగ్ అన్నట్టు. అంటే జనరల్‌గా డబ్బుల కోసం చేస్తారు. బట్ స్టిల్ ఈ మూవీ అయితే మాత్రం మనకి 300 ఇయర్స్ తర్వాత ఏదైతే 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్', 'వార్ ఫర్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' 2017లో వచ్చిందో, దాని 300 ఇయర్స్ తర్వాత జరిగే స్టోరీ అనమాట. ఇప్పటికి హ్యూమన్స్ అయితే మాత్రం మనుషులు నార్మల్‌గా లేరు. వాళ్ళకి మాటలు రావు. అండ్ వాళ్ళ వాట్ యూ సే ఇంటలెక్చువల్ స్కిల్స్ తగ్గిపోయినాయి. వాళ్ళు జనరల్ జంతువులెక్క పనిచేస్తా ఉంటారు. ఇక్కడున్న ఏప్స్ వాళ్ళు మామూలు మనుషుల లెక్క వాళ్ళు ఇంకొంచెం ఇంటలెక్చువల్‌గా బిహేవ్ చేస్తా ఉంటారనమాట. ఇట్లున్న సిట్యుయేషన్‌లో సడెన్‌గా మన హీరో నోవా, మన ఒక ఏప్, అతనికి మే అనే ఒక ఇంటలెక్చువల్ హ్యూమన్ కనబడితే ఆమె తీసుకొచ్చే థ్రెట్ ఏంటి? ఇదంతా పెట్టుకొని ఒక కింగ్డమ్ లాంటి ఒక 'కింగ్డమ్ ఆఫ్ ది ఏప్స్' అని చెప్పారు కదా! ఆ కింగ్డమ్‌కి ఈ ఈ ఏ రకంగా తీసుకెళ్ళిందనే జనరల్ స్టోరీ అనమాట. యాస్ ఎ హోల్ చెప్పాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తము జనరల్‌గా ఈ ఏప్స్ ఎట్లున్నారు? వాళ్ళు ఏంటి? అంటే ఇప్పటివరకు పరిస్థితి ఏంటి? ఇప్పుడు 300 ఇయర్స్ తర్వాత ఇక్కడ వరల్డ్ ఎలా ఉంది? ఏప్స్ ఎలా బతుకుతున్నారు? అండ్ ఆల్సో మనుషులు ఎలా ఉన్నారు? ఈ మధ్యలో నోవాకి జరిగిన అన్యాయం ఏంటి? దీని మీద జనరల్ స్టోరీ జరుగుతదనమాట. మనకి ట్రైలర్‌లో అండ్ ఆల్సో టీజర్‌లో బాగా చూపించిన ఈ విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరేమైనా ఉందా? ప్రాక్సిమస్ సీజర్ మర్చిపోయినా సరే. ప్రాక్సిమస్ సీజర్‌ని సెకండ్ హాఫ్‌లో చూపిస్తారనమాట. అంటే ప్రాక్సిమస్ సీజర్ ఏ కైండ్ ఆఫ్ థ్రెట్ క్రియేట్ చేయగలుగుతాడనేది ఫస్ట్ హాఫ్ అంతా ఉంటది. ఒక షాడో క్రియేట్ అయితా ఉంటదనమాట. దాన్ని బాగా చూపించారు. అండ్ మనకి లాస్ట్ ట్రిలజీ ఏదైతే ఉందో 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' దాంట్లో సీజర్ నిలబడిన వాల్యూస్‌కి హిస్టరీ ఇంత చేంజ్ అయిన తర్వాత 300 ఏళ్ల తర్వాత ఆ స్టోరీని ఎలా ట్విస్ట్ చేయొచ్చనమాట. దాన్ని చెడుగా ఎలా వాడొచ్చు. ఏదైతే సీజర్ నిలబడాడో ఆ వాల్యూస్‌ని మొత్తానికి మార్చేసి కొత్త రకంగా ఇప్పుడున్న జనరేషన్‌కి మార్చేసి టోటల్ ఎంటైర్ స్టోరీని, టోటల్ ఎంటైర్ వాట్ ఈస్ ఎ నేరేటివ్‌ని ఎలా మార్చొచ్చు అనే కైండ్ ఆఫ్ థింకింగ్‌లో చూపించారనమాట. అది నాకు బాగా నచ్చింది. అండ్ హ్యూమన్స్ ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా గానీ వాళ్ళని నమ్మొద్దు అనే ఒక కాన్సెప్ట్ నడుస్తదనమాట. టెక్నికల్లీ చెప్పాలంటే ఈ సినిమా కూడా ఏప్స్ వర్సెస్ హ్యూమన్సే ఉంటది. అంటే మనకి ఫస్ట్ ట్రిలజీలో కూడా అంతే ఉంటది. కాకపోతే దీనిలో కొంచెం తక్కువ మంది ఉంటారు. బట్ స్టిల్ హ్యుమానిటీ అనేది పరిస్థితి ఏంటి? అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? ఒకప్పుడు వాళ్ళు వాట్ యూ సే వాళ్ళే డామినెంట్ ఉండే. ఇప్పుడు వాళ్ళు సబ్మిసివ్ అయిపోయారు. ఏప్స్ ఇప్పుడు వాళ్ళ టోటల్ వరల్డ్ అంతా వాళ్ళదే అయిపోయింది. బట్ స్టిల్ హ్యూమన్స్ వాళ్ళదని నమ్మే ఒక థింకింగ్ ఎలా ఉంటది? అండ్ ఆల్సో దీన్ని వీళ్ళు ఎలా చేంజ్ చేద్దామని ట్రై చేస్తా ఉంటారు ప్రతి సిట్యుయేషన్‌లో. ఈ పర్టిక్యులర్ నేరేషన్‌లో వస్తదనమాట. దాన్ని బెటరు మన 'విచర్ గర్ల్' ఆమె పేరు మర్చిపోయాను కరెక్ట్ టైంకి నేను. బట్ స్టిల్ షీ యాక్టెడ్ బ్రిలియంట్‌లీ మ్యాన్. చాలా బావుంది. అండ్ ఇన్ ఎ హోల్ చెప్పాలంటే స్టోరీ వాస్ గుడ్. కొంచెం స్లోగా ఉంటది. అంటే లైక్ ఏప్స్ కాబట్టి వాళ్ళు తక్కువ మాట్లాడతారు. డైలాగ్స్ కూడా తక్కువనే ఉంటాయి. చాలా వరకు స్లోగా జరుగుతా ఉంటది. అంటే లైక్ వెళ్తా ఉంటది. డైలాగ్స్ కొంచెం తక్కువ ఉండేసరికి కొంచెం స్లో నరేషన్ ఉండొచ్చు. నాకు ఇబ్బంది లేదు దాంతోటి. బాగానే అనిపించింది. బట్ యాస్ ఎ హోల్ ఫిల్మ్ వాస్ గుడ్ బ్రో. అంటే లైక్ ఏదో అనుకోకుండా ఒక థీమ్ పెట్టుకున్నారు. థీమాటిక్ పెట్టుకున్నారు. దానికి నెక్స్ట్ సీక్వెల్‌కి ప్లాన్ చేశారు ఖచ్చితంగా. నెక్స్ట్ సీక్వెల్ గ్యారంటీ వస్తది. ఎందుకంటే లైక్ ఆ స్టోరీ అలా నేరేటివ్ అట్లా ఎండ్ అయిందనమాట. ఇది సగం పార్ట్ అన్నట్టు చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఏదైతే ఇప్పుడు జస్ట్ బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ అనొచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఇంకో 2 మూవీస్ గ్యారంటీగా వస్తాయి. ఈ స్టోరీ లైన్‌ని కంటిన్యూ చేస్తారు. హ్యూమన్స్ వాళ్ళు హోప్ వదిలేయలేదు. వాళ్ళకు కొత్త వే దొరికింది. ఇప్పుడు మళ్ళీ ఏప్స్ వర్సెస్ హ్యూమన్ అనే థీమ్ ఉందో మనకి లాస్ట్ ట్రిలజీలో చూపించినట్టు ఈ ట్రిలజీ కూడా అలానే కంటిన్యూ అయితది. గ్యారంటీ. బట్ యాస్ ఎ హోల్ ఇట్ వాస్ గుడ్. కొన్ని మిస్టేక్స్ ఏమైనా అనిపించినాయంటే మాత్రం దీన్నేమంటారు, స్టోరీ కొంచెం ఈజీ వే గో రౌండ్ ఉందనమాట. డెప్త్ మనకి థీమ్ అర్థమైనా గానీ దాంట్లో థీమ్ లేదనమాట. అంటే లైక్ థీమ్ అర్థమైనా గానీ దాంట్లో డెప్త్ లేదెక్కువ. తెలిసిపోతా ఉంటది ఈజీగా. ఇంకొంచెం ఎళ్ళొచ్చనమాట. కొన్ని నాట్స్ బాగా అనిపించినాయి. అంటే లైక్ మనకి 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఏవేవైతే ఉంటాయో వాళ్ళు ఏదైతే తీసుకున్నారో థీమాటిక్స్ ఫస్ట్ ట్రిలజీ నుంచి దీన్ని ఎట్లా చూపించారంటే 300 ఇయర్స్‌కి అయిన తర్వాత కూడా మారాయి. ఏవి మారవు. హిస్టరీ అలానే లైక్ రీసైకిల్ లెక్క జరుగుతానే కైండ్ ఆఫ్ వేలో చూపించారు. కాకపోతే దాన్ని ఇంకొంచెం మెచ్యూర్ వేలో చూపిస్తే ఇంకా బాగుండేదనిపించింది. అండ్ వీఎఫ్ఎక్స్ అయితే కుమ్మేసిర్రు భయ్యా. కొన్ని దగ్గర వీఎఫ్ఎక్స్ అనిపించింది. ఒక్క దగ్గర స్టార్టింగ్ ఫస్ట్ షాట్‌లో గద్ద వెళ్తా ఉంటది. ఆ గద్దది మాత్రం కొంచెం వీఎఫ్ఎక్స్ అటు ఇటు అనిపించింది. బట్ యాస్ ఎ హోల్ వీఎఫ్ఎక్స్ కుమ్మేసిర్రు. ముఖ్యంగా లాస్ట్ యాక్ట్‌లో వాటర్ సిమ్యులేషన్ ఉంటదనమాట. టోటల్ వాటర్‌తో నిండిపోతది. దాంట్లో మళ్ళీ వాట్ యూ సే సీజీ ఏప్స్ కూడా సీజీయే. వాటరు సీజీ అంతా సీజీ.
అదంతా చూపించినప్పుడు సూపర్ అనిపించింది. అసలు ఎంత రియలిస్టిక్ ఉందంటే అర్థం కాలేదు. నిజంగానే ఇది నిజంగానే తీయగలిగిరా లేదంటే రియాలిటీయా లేదంటే వీళ్ళు సీజీ చేసిరా నాకు అర్థం కాలేదన్నమాట. అది చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. యాజ్ అ హోల్ క్యారెక్టర్స్ కూడా ఓకే అనిపించింది. మ్యూజిక్ కొంచెం లెట్ డౌన్. కొన్ని ఏరియాస్‌లో మంచిగా అనిపించింది. అంటే హాలీవుడ్‌లో టిపికల్ స్కోర్ ఎట్లుంటదో అట్లే ఉందన్నమాట. కొత్తగా ఏం చేయలేదు. బట్ యాజ్ అ హోల్ ఇట్ వాస్ ఓకే. అండ్ సినిమా మాత్రం ఇట్ వాస్ ఓకే. బాగుంది. చూడొచ్చు. పీసీఎక్స్‌లో చూసినా నేను. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ఆల్సో నాకు మంచిగా అనిపించింది. చూడడానికి ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అనిపించింది. బట్ యాజ్ అ హోల్ ఇట్ వాస్ గుడ్. నాకైతే నచ్చింది. మీరు కూడా నేనైతే రికమెండ్ చేస్తా. మీరు వెళ్తా అంటే వెళ్ళండి. ఇబ్బందేం లేదు. అండ్ నాకైతే నచ్చింది. మీ థాట్స్ ఏంటో చెప్పండి. ఎళ్ళిరా, చూసిరా, సంగతి ఏందో చెప్పండి. ఇవన్నీ కాకుండా సండే నాడు మాట్లాడుకుందాం ఎట్లా పెట్టిన లైవ్‌లో. సో గైస్ దట్ ఈస్ మై రివ్యూ ఆన్ 'కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'. పేర్లైతే నెక్స్ట్ సినిమా కన్నా తక్కువ చేయండి. మరి 'కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్', 'గ్యాలక్సీ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' చదవలేం భయ్యా. నార్మల్‌గా పెట్టండి పేర్లు. పర్లేదు నాకైతే మంచిగా అనిపించింది. ఐయామ్ సాటిస్ఫైడ్. మీ థాట్స్ ఏంటో చెప్పండి నాకు కింద కామెంట్స్‌లో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.